మంగళగిరి ఇందిరానగర్లో యూపీహెచ్సీలో గర్భిణీ మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రోటీన్ పౌడర్ పంపిణీ చేశారు. రిపోర్ట్. మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సీలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం గర్భిణీ మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రోటీన్ పౌడర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సాయి ప్రసాద్, హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష, గర్భిణీ మహిళలు వారి ప్రసూతి కాలంలో కలిగే రక్తహీనత, గర్భధారణ సమయంలో వచ్చే రక్తపోటు తదితర సమస్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గర్భిణీ మహిళలు తీసుకోవాల్సిన పోషక విలువలతో కూడిన ఆహారంపై అవగాహన కల్పించారు. గర్భిణీ మహిళలు ప్రసవించిన తర్వాత నవజాత శిశువులకు వ్యాధులు సోకకుండా ఎలా సంరక్షించుకోవాలి అనే విషయాలను కూడా వారికి వివరించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ సత్యసాయి భజన మండలి గర్భిణీ మహిళలకు పోషక విలువలు కలిగిన పౌడర్ను పంపిణీ చేశారు. డాక్టర్ సాయి ప్రసాద్, డాక్టర్ అనూష చేతుల మీదుగా ప్రోటీన్ పౌడర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర మెడికల్ ఇన్ఛార్జ్ పొసపాటి సాయి కృష్ణ, భజన మండలి కన్వీనర్ డాక్టర్ రామారావు, డాక్టర్ ఉజ్మా ఫర్హానా, ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ కార్తీక్, హెల్త్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 3 నెలల నుంచి అనుష మేడం గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో గర్భిణీ స్త్రీలకు సంబంధించి ప్రోటీన్ ఫుడ్ మనం ప్రొవైడ్ చేయాలన్న సదుద్దేశంతో గత 2 నెలల నుంచి ఫ్రూట్స్ ఇచ్చాము. ఈసారి మన న్యూట్రిషన్ పౌడర్, ఇది ఇప్పుడు ఇస్తున్న పౌడర్ మీకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ఫార్ములా ఇది. దీన్ని ఇప్పుడు మేము శనగలు, తర్వాత పుట్నాల పప్పు, తర్వాత పల్లీలు, వీటితోటి జాగీర్ అంటే బెల్లంతో కలిపి ఇచ్చిన పౌడర్ అమ్మ. మీ అందరికీ చెప్తున్నానమ్మా, గర్భిణీ స్త్రీలు ఎవరైతే తీసుకున్నారో 3 స్పూన్లు కనుక మీరు పౌడర్ కనుక మీరు వేసుకుంటే 100 ml to 110 ml మీరు మిల్క్ కానీ లేదంటే వామ్ వాటర్ కలుపుకొని తాగండి. మీరు అది మీరు డైలీ 3 times తీసుకున్నా 2 times తీసుకున్నా దెర్ ఇస్ నో ప్రాబ్లం. కాకపోతే కలిపేటప్పుడు మాత్రం పౌడర్ కొంచెం గోధుమ పౌడర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మిక్స్ ఇట్ ప్రాపర్లీ. హెవీ న్యూట్రిషన్ ఫుడ్ అది. మీరు కనుక అది మీరు ఇన్పుట్ మేడంకి ఇవ్వండి. మీరు అది మీరు తీసుకున్న తర్వాత మీకు ఏదైనా టేస్ట్లో కానీ ఇంకేదన్నా కొంచెం బెటర్, ఇంకా మీకు ఏదైనా కావాలనుకుంటే కనుక మేడం గారి అడ్వైస్ తీసుకొని మనము అవసరమైతే ఇంకొంచెం ఏదన్నా మన దాన్ని ఏమంటారు మేడం, డ్రై ఫ్రూట్స్ అయినా మిక్స్ చేసి ఈసారి అంటే మా ఇండియన్ పీడియాట్రిక్ అసోసియేషన్ తరఫున, ఐఏపీ తరఫున, అలాగే అడల్సెంట్ హెల్త్ చాప్టర్ తరఫున నేను డాక్టర్ సాయి ప్రసాద్ని, అడల్సెంట్ హెల్త్ చాప్టర్ స్టేట్ సెక్రటరీ, నేను ప్రజారోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని. మనకి మన ఇండియా జనాభాలో NH5 రిపోర్ట్స్ ప్రకారము దాదాపు 50 నుంచి 57% చాలామంది ఎనీమియాతో ఉంటున్నారు, అంటే రక్తహీనతో ఉంటున్నారు. రక్తహీనతకి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ డెఫిషియన్సీ మూలన ప్రెగ్నెన్సీ ఉన్న తల్లుల్లో కూడా బిడ్డల పెరుగుదల లోపం రావచ్చు. తర్వాత పుట్టిన పిల్లలు కూడా బరువు తక్కువ పుట్టచ్చు. తర్వాత పాలిపై రక్తహీనతతో పుట్టచ్చు. తర్వాత హైడ్రాప్స్ ఫిటాలిస్ అని ఉంటుంది, దాన్ని కూడా పుట్టచ్చు. అలాగే పుట్టిన తర్వాత పిల్లల్లో కూడా రక్తహీనత ఉన్నప్పుడు లక్షణాలు ఏంటంటే మామూలుగా పాలిపోయినట్టుగా ఉండటము, డల్గా ఉండటం, చురుకుదనం లేకపోవటము, తర్వాత తెలివితేటలు తక్కువగా ఉండటము, కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే విచక్షణ జ్ఞానం కానీ తెలివితేటలు అనలైటికల్ స్కిల్స్ కానీ తక్కువ ఉండటము, తర్వాత సడన్గా కుప్పకూలిపోయి పడిపోవటము, కాళ్ళు చేతులు ముఖము వాపు రావడము, హార్ట్ ఫంక్షనింగ్లో డిస్టర్బెన్సెస్ రావడం జరుగుతున్నాయి అన్నమాట. ఇది ముఖ్యంగా యుక్త వయసు ఉన్న ఆడపిల్లల్లో చాలా ఎక్కువగా ఉన్నది. మన దేశంలో దాదాపు 30% మంది పిల్లలకి ఇది ఉన్నదన్నమాట. 30% పైన మగపిల్లల్లో, అలాగే 58% దాకా ఆడపిల్లలు, యుక్త వయసు పిల్లలు ఉన్నదన్నమాట. ఎందుకంటే మోడర్న్ ఫుడ్స్ తినటం వలన సరైన పోషణ చేసుకోలేకపోవడం. దీని సందర్భంగా మేము అందరూ అన్ని చోట్ల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం.
ఇవాళ యూపీహెచ్సి ఇందిరానగర్లో మేము పిఎంఎస్ఎంఏ డే కండక్ట్ చేయడం జరుగుతుంది. పిఎంఎస్ఎంఏ డే అంటే ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అనమాట. ఎవ్రీ మంత్ 9th and 10th డేస్లో జరుపుతాము. మొన్న నేషనల్ డివార్మింగ్ డే రావడం వల్ల ఇవాళ మేము 13th చేసుకుంటున్నాము. దీని సందర్భంగా ఏంటంటే మెయిన్గా గర్భవతులందరికీ మనం ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తాము. తర్వాత వాళ్ళు ఈ కన్సీవ్ అయినప్పటి నుంచి 9 నెలల దాకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఇక్కడ మనం అవేర్నెస్ కల్పిస్తాము. వాళ్ళకి సంబంధించిన టీటీ ఇంజెక్షన్స్ కానీ తర్వాత ఇవన్నీ కూడా మన హాస్పిటల్లో అవైలబుల్గా ఉంటాయి. తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏం స్కీమ్స్ అందుతాయి అంటే అంగన్వాడీలో ఎవ్రీ మంత్ వాళ్ళకి ఫుడ్ ఇస్తారు. దాంతోపాటు పిఎంవివై కింద వాళ్ళకి 5,000 వస్తాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో తర్వాత ఈ ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ ఉన్న హాస్పిటల్స్లో కనుక డెలివరీ అయితే ఆరోగ్య ఆశ్ర కింద 5,000 వస్తాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. మెయిన్గా ఇవాళ మనకి ఒక ఇది ఏంటంటే మనకి ముఖ్య అతిథిగా మనకి డాక్టర్ సాయి ప్రసాద్ సారు ఐఏపీ మెంబర్ పీడియాట్రిషియన్ వచ్చారనమాట. ఇక్కడ వచ్చి మన గర్భవతులందరికీ అవేర్నెస్ కల్పించారు. అంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఎలాంటి ఇబ్బందులు గురవుతారు, తర్వాత ఎట్లా ఫుడ్ తీసుకోవాలి, తర్వాత పిల్లలు పుట్టినప్పటి నుంచి వ్యాక్సిన్స్ ఎట్లా వేయించాలి, వాళ్ళ ఎదుగుదలకి ఎలాంటివి చేయాలి, మనం ఎలా ఇంట్రాక్షన్ అవ్వాలి వాళ్ళతో, ఇవన్నీ కూడా సార్ చాలాసేపు వాళ్ళకంతా అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించారు. డాక్టర్ రామారావు సారు అండ్ సాయి కృష్ణ సార్ వాళ్ళు మనకి ఒక గత 4 నెలల నుంచి మన గర్భవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి నెల 9వ తారీఖు వచ్చి ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల కొత్తగా వాళ్ళు ఈ న్యూట్రిషన్ పౌడర్ ఒకటి వాళ్ళు ఫార్ములాని ప్రిపేర్ చేశారు. అది మన గర్భవతులకి ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది.